చూడండి, వారు ఎంతగా దేవుని మాటకు లోబడి ఆజ్ఞను గైకొని తమ కోరికలు చంపుకొని ప్రభు కోసం జీవిస్తానికి ఎప్పుడైతే వారు వంశవాళి మూల పురుషుడు చెప్పిన మాటకు, ఒక మానవుడు చెప్పిన మాటకు వారు ఎలా విధేయత చూపించారో, సృష్టికర్త అయిన దేవుడు మానవుల కొరకు లోకానికి వచ్చి మన పాప నిమిత్తం ఆయన శిలువలో మరణించి మనకు ఒక నిత్యరాజ్యానికి వెళ్తానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. దేవుడు చెప్పాడు యోహాను సువార్తలో, నేను మరలా మీకు స్థలము సిద్ధపరచా, ఏమనండి మరలా వస్తాను, మీకు స్థలం ఏర్పాటు చేసినాక మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోవడానికి వస్తానని చెప్పి దేవుడు చెప్పిన ఈ రోజున అలాంటి వాగ్దానాలు దేవుడు మనకి ఎన్నో ఇచ్చినా సరే ఆ నిరీక్షణ కలిగిన మార్గంలో అనేక మంది నడవలేక ఏమైపోతున్నారంటే ఆ సత్యానికి వ్యతిరేకంగా శరీరానుసారమైన కోరికలు చంపుకోలేక ఎంతో మంది దేవునికి అవిధేయులై జీవిస్తున్నారు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నా అంటే ఈ రేఖాబీయుల యొక్క వంశాన్ని మన ముందు ఒక మాదిరిగా పెట్టి మాట్లాడతాను.